అనవసరంగా అబ్బాయిని డిస్టర్బ్ చేశాము. అవును, బాగా డిస్టర్బ్ చేశారు. అయినా నీ గురించి మాకెందుకులే బాబు, మాకు బోల్డ్ పనులు. అవును, నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. రేయ్, అస్త్ర సన్యాసమా? నా మొహం, అస్త్రాలు వెపన్స్ అని అంతంత పెద్ద మాటలు ఎందుకులే బాబు, అవి మా పనిముట్స్. మరే నువ్వు పిలిచావని ఉన్న పళ్ళంగా వచ్చేసావు అంతే. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. ఆట మొదలుపెట్టి రెస్ట్ అంటే ఎలారా? ఆట? ఏ ఆట? కపాల క్రీడ, ద నంబర్ గేమ్. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, నా పవిత్రమైన ఫ్లాష్ బ్యాక్ మీ 5గురికి తప్ప 6వ వాడికి తెలియకూడదు. తెలిస్తే 1వ వాడు 0లోకి వస్తాడు. అంటే మూర్తి గారు ఆటలోంచి అవుట్ అయిపోతారా? ఆట నుంచి మాత్రమే కాదు, మరి ఈ లోకం నుంచి కూడా. ఆ తర్వాత ఆటోమేటిక్ గా 5 4 అవుతుంది, 4 3 అవుతుంది, 3 2 అవుతుంది, 2 1 అవుతుంది. కొత్తగా తెలుసుకున్నాడు ఆటలో జాయిన్ అవుతాడు. ఎనీ డౌట్స్? చాలా. ఇంత జరిగితే పేపర్లోనే టీవీలో రాకుండా ఉంటుందేంటి? ఎలా వస్తుంది? తెలుసుకునే వాళ్ళని నేనే నరికేస్తే. నీకు ఇంకా డౌట్ ఉందనుకో, కిందకెళ్ళి ఎవరికైనా చెప్పి పైకి రా. నువ్వు పైకొచ్చే లోపల ఈ మూర్తిగాడు మెడ మీద తలుంటే నన్ను అడుగు. నువ్వు ఉండరా దరిద్రుడా బాబు, వాడి మాటలు నువ్వే పట్టించుకోవద్దు. ఈ విషయం మానవరే ఉంచుకుంటావు. నౌ ఎవ్రీబడీ రిలాక్స్. ఇప్పుడు జరిగిన ఈ ఫ్లాష్ బ్యాక్ కి పాత్రలు, సన్నివేశాలు కేవలం మన కల్పితం. పొడి ఇందులో కొట్టు. మెల్లో బిల్లేసుకొని మరీ ఒళ్ళని చెప్తున్నారు. ఏంటి వింత? నీ పెడాకుడు, నీ పన్ను చూసుకోరా దరిద్రుడా. ప్రతి వాడు దూరేయటమే. ఉత్సవా, నేను నీ పిల్లనే ఉన్నాను బాబు. ఈ నెంబర్ చూసి ప్రతివాడు వెధవారాలు తీసేవాడే. సేఫ్టీ కోసం ఈ నెంబర్ లోపల వేసుకోమంటావు బాబు. ఈ ఆఫర్ ఎలా ఉందో చూడు. అసలు తలగేయలేదనుకో, మెడల్ వేసుకో అక్కర్లేదు కదా. ఒక్కసారి ఆలోచించు. నీకెందులో మేము ఎలా చేస్తే కుమ్మారెడ్డి చూడు. డేరాలు అది కాదు బాబు, వీడు చేసే ఒక్కదానికి ముక్కు మొహం సక్రమంగా ఉండదు. పెద్ద శిల్పిలాగా పోతు వీడును పంపించిన ప్రతి బొమ్మ వెనక్కి వచ్చేదే. అదిగో ఇంకో బొమ్మ వచ్చేస్తుంది. బొమ్మ అదిరిందిరా. ఏంటి సినిమాయ్యారు మీరు ఆటోలో వచ్చారు? ఫోన్ చేస్తే స్టేషన్ కాలేజ్కి వచ్చింది కదా. దిగురుగానే ఉండండి, చూడడానికి వస్తాను. You touch me? ఉత్సవా, అమ్మ కొట్టేసాడు. బొమ్మని చెప్పావురా? సారీ అమ్మా, నాదే తప్పు. బాబు వదిలేయండి. హాయ్ అమ్మా. హాయ్ అక్క. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఎగ్జామ్స్ బారాసావా? బారాసా. ఎవడ్రా వాడు? నిన్నే దిగాడండి. మంచోడు అనుకున్నాను, ఇలా దింపేస్తాడు అనుకోలేదు. చాలా బాగున్నాడక్క. సూపర్. సంబంధం మంచిదేనమ్మా. అయితేనే ఈయన తిల్లు పెట్టుకుని చాటుగా గుళ్ళకెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాల్సి వచ్చింది. గుళ్ళోనా? అంతా మన తలరాత. అద్దె డబ్బులు ఇవ్వకపోగా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేస్తున్నారు. ఇక భగవంతుడే ఈ సంబంధం కట్టించేలా చూడాలి. ఇక్కడ మాకు ఒక్క ఫిగర్ లేకుండా కొట్టుకుంటుంటే నీకు 2 ఫిగర్లతో రొమాన్సా?
ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నా? నాలో విలనిజం చూపించనా? మళ్ళీ రెంట్లు వేస్తుంది ఏంటిది? ఇప్పుడు చూపించరా నీ మగ్గతనం. ఎవరు ఇట్లా కట్టేసిందే? శ్రీ 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 మనమే. ఊరి స్టాడిస్ట్ దాన్ని స్పెషల్ గా తీసుకొచ్చింది ఆవుల కోసం, గేదెల కోసం కాదు. అవునులే, వాటికి నువ్వు ఉన్నావు కదా. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, చాలా తేడాగా ఉన్నావు. నా సంగతి తెలదారే నీకు? నాకు అంత ఎక్కరేగిందనుకో, ఎగిరొచ్చి కాళ్ళ మీద పడతావు. లౌడు ఇక్కడేం చేస్తున్నావురా? చూడండి అమ్మాయి గారు నోటుకొచ్చినట్టు అలా పేలుతున్నాడు. పనికి మాలిన వాళ్ళతో నీకేంట్రా? అక్క పిలుస్తాను చూడు. అంబా, ఎవరిని దేనికి పిలుస్తున్నావే? అంబా, నీ వెకిలి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. అయ్యో నేనేం చేశాను? నేను అందరూ ముందు నుంచి జగదా అని పిలిస్తే నేను వెనక నుంచి అంబా అని పిలిచాను. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బిగ్ బ్యాగ్. ఇంకా నీ వరకు న్యూస్ రాలేదనుకుంటా. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. అదే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, అలాంటిదే. నువ్వు ఓకే అనేసావు అనుకో, మనం మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టచ్చు. లవ్వా? నీతోనా? నేనెవరో తెలుసా? ఐఎమ్ ద ప్రిన్సెస్ ఆఫ్ దిస్ గంధర్వ మహల్. నా కాలి గోటికి కూడా సరిపోవు. నన్ను మాడొద్దని చెప్పి పనికి మనలతో మీరు మాడతారేంటండి? రండి, నీకేదో ఒక రోజు గిట్ట కూడా వస్తాను రోజు. ఒక్కడికి ఎన్ని పాస్పోర్ట్లా? వీడు లోకల్ కాదురా, ఇంటర్నేషనల్ క్రిమినల్. పోలీసుల కప్ చెప్తే ఎదవ పీత బుర్ర నువ్వుని ఆడు పోలీసులను చంపొచ్చాడు జైల్లో. ఈ కేబుల్ తెచ్చినోడికి అన్ని అనుమానాలే. ఈ పాపిష్టి బొమ్మలను చూసిన తర్వాత ఇక్కడ నాకు నిద్రే కొట్టేడుస్తుందిరా భగవంతుడా. బాబు నాకే పాపం తెలియదు నాయన. ఈ కేబుల్ ఉన్నవాడే డౌట్ లాక్కొచ్చాడు. నన్ను క్షమించి నా 1వ నెంబర్ ఏదో వాడి బహారు కొట్టి 1 నెంబర్ నాకు ఇచ్చి పుణ్య కట్టుకో బాబు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నాయన. మూర్తి, బాబు చూసి మాట మారుతున్నావా? బలవంతంగా లాక్కొచ్చు నువ్వు కాదు. అవ్వా అవ్వా, నేను బ్యాచిలర్స్ రూమ్ కి రానున్నాను. పంతులు గారు నన్ను ఫోర్స్ చేశారు. నేను అప్పటికి బాబు రహస్యం మనమే కాపాడాలని చెప్పాను బాబు. ఈ మూర్తి వింటేనా? ఓరి దుర్మార్గులారా, అంతా కలిసి నన్ను ఇరికిచ్చేస్తారా? నేను లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా లగేజ్ చెక్ చేయడం తప్ప కాదా? తప్పే బాబు, కానీ నువ్వు వేసే శిక్ష మాత్రం నంబర్ల ప్రకారం కాకుండా అందరికీ కలిపి వేయి బాబు. చెప్పడానికి ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అది బాబు మాత్రమే చేయాలి. ముందులో ఆడుకుందాం బాబు. నా పనిష్మెంట్ తట్టుకునే కెపాసిటీ మీకు లేదా? ఫైన్ వేస్తా. భాగ్యం 100-150 తీసేసుకో బాబు. 12 ఏళ్ళుగా రాయుడు గారి దగ్గర ఎగ్గొట్టిన మొత్తం రెంట్ నాకు జమేయండి. దానికంటే చచ్చిపోవటం మేలు. ఉండు కత్తి తెస్తా. బాబు చేస్తావా ఏంటి? అడుక్కునే తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తాం. ఆంటీ ఆంటీ, ఎవరు? నేనండి, కొత్తగా వచ్చిన కుర్రోడ్ని. ఇవ్వండి. ఏంటి బాబు ఇది? టెండెన్స్ దగ్గర నుంచి పాత బాకీలు మొత్తం వసూలు చేసి తీసుకొచ్చేసా. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. బిల్ లేదండి, బేసిక్ గా నేను టిఫిన్ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనండి. అలాగే టిఫినే తీసుకొస్తాను. మీ అక్కకి పెళ్లిలైన క్లియర్ అయిపోయింది. మన విషయం కూడా ఇంట్లో చెప్పేస్తే అదే మండపంలో. ఇంట్లోకి రానివ్వడమే తప్పురా. రాయుడు గారు, రండి పంతులు గారు. నమస్కారం అండి. బయటికి వెళ్ళారు, వచ్చేస్తుంటారు. కూర్చోండి. అమ్మా, అది పర్వాలేదు, చెప్పండి. శుభవార్తేనమ్మా. ఆ బళ్ళారి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు, కానీ అబ్బాయి. వార్త అంటున్నావు మళ్ళీ, కానీ ఏమిటయ్యా? నమస్కారం అండి. నమస్కారం. కూర్చో. పర్వాలేదండి, ఫ్యామిలీ మ్యాటర్స్ కదా. రండి.
కూర్చోండి. చెప్పండి. అబ్బాయి మేనమావ గారే కొంచెం నాంచుతున్నారండి. కుర్రాడు అక్కడే పెరిగాడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నారు. విషయానికి రావయ్యా. కట్నంగా మొత్తం మహల్ అడుగుతున్నారు. ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారు? ఇంట్లో ఇంకో అమ్మాయిని పెట్టుకొని దానికి పెళ్లి చేయరా మరి? ఈ సంబంధం కూడా తప్పిపోకూడదు నాన్న. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా. మొత్తం ఇచ్చేస్తే నీకెలాగా? నాకేం పర్వాలేదు. కట్నం కోసం కాకుండా నేను కావాలనుకునేవాడే వస్తాడు. నో 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 నో. ఆస్తి గీస్తి లేకపోతే నేను చూడడానికి ఎవడు రాడు. ఇంకో మాట మాట్లాడావంటే రోకల్తో కొట్టి చంపేస్తా. బయటికి పో. ఏ ప్లేట్ గో. ఒప్పుకుందాం. మా ఏరా అంత సవ్యంగా జరుగుతుందా? నువ్వేం చేసినా పర్వాలేదురా. గంధర్వ మహల్ మాత్రం చేయి జారిపోకూడదు. మా కంట్రోల్ ఊపిరినంత వరకు అది జరగనే ఉన్నమ్మా.